నాన్నగారి హయాంలో వాళ్ళు చెప్పడం 1,00,000 కోట్లను అవన్నీ పక్కన పెడితే అట్లీస్ట్ రూల్ ప్రూవ్ అయింది. దాదాపు ఒక 14,000-18,000 కోట్లు ప్రూవ్ అయింది. ఎంత డబ్బు కావాలి వీళ్ళకి? నోటి దాకా వచ్చి ప్రధానమంత్రి గారు చెప్దాం అనుకున్నా. నాకు చాలా చిన్నతనంగా ఉంటుంది. ఈ దేశ ప్రధానమంత్రి గారికి జగన్ గురించి తెలియదా? తెలుసు. కానీ ఫెడరల్ స్ట్రక్చర్లో ప్రజా ఆమోదంతో ఎన్నికైన ప్రభుత్వానికి గౌరవం ఇచ్చి తీరాలి కేంద్ర ప్రభుత్వం కూడా. అందుకే నాకు చెప్పడానికి ఇబ్బంది వేసి నాకు అనిపించింది. అలాగే నాకు అనిపించింది నా సినిమాలు ఆపేసినప్పుడు, మీకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వట్లా? మీ దగ్గర డబ్బులు ఉండకూడదు. నా సినిమాలు ఎందుకు ఆపేయాలి? 5 రూపాయలు టికెట్లు పెట్టి ఎందుకు చేయాలంటే పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బులు ఉండకూడదు, పార్టీని నడపకూడదు. నాకు ఓకే. అది ఇన్ని సమస్యలున్న ప్రధానమంత్రి గారు తెలిసి కూడా, కేంద్ర నాయకత్వంలో నాకు తెలిసి కూడా ఒక్క మాట మీరు జగన్కి చెప్పండి అని నేను ఏ రోజు కూడా అడగల. నాకు ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, నాకు ఆత్మగౌరవం ఉంది. నేను తగ్గనట్లు. నా నేల ఇది, మా నేల ఇది. మా నేలలో మేమే పోరాడతాం. దేహి అని ఎవరిని అడగం. తెలంగాణ నుంచి మొన్న మంగళగిరి నా సభలో ఉన్నాయని చెప్పి వస్తా ఉంటే దాడులు ఆపేశారు. 2,000 మంది పోలీసులను పెట్టారు. నేను వారిని ఒకటే అడిగాను, ఏ బేసిస్లో మీరు ఆపుతారు? అరే నేను బాపట్లో పుట్టినోడు, గుంటూరు జిల్లాలో పుట్టినోడు. నేను నా నేలకి నేను వెళ్తుంటే మీరెవరే ఆపడానికని అడిగి. ఎందుకు మాట్లాడుతున్నానంటే, మనం ప్రజాస్వామ్యాన్ని మనం గుర్తించకపోతే, ప్రజాస్వామ్యం తాలూకు బలాన్ని మనం గుర్తించకపోతే మనం బలహీనులుగానే ఉండిపోతాం. మీరు పింగళ వెంకయ్య గారిని గుర్తుపెట్టుకోండి. ఆకలితో అలమటించి చనిపోయాడు. ఈ నేల పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితం. ఇది మనం గుర్తుపెట్టుకుంటే మనం ఎంత కష్టపడాలి, ఎంతమంది త్యాగదనులు మన కోసం వదిలేస్తే ప్రాణాలు. మనకి ఈ రోజున స్వేచ్ఛ అనిపిస్తున్నాం. నీ స్వేచ్ఛ కోసం ఎంత రక్తం పారిందో తెలుసుకో. అది నీ శరీర క్షేత్రంలో ధైర్యం చల్లలేకపోతే, అది నీ గుండెల్లో ఆత్మగౌరవం పండించలేకపోతే, ఇంకా నువ్వు బానిసగానే ఉండడానికి నిర్ణయించుకుంటే ఎంత ద్రోహిగా మారావు పవిత్ర రక్తానికి అని చెప్పి శేషేంద్ర గారు చెప్పిన మాటలు మనం గుర్తు చేసుకోవాలి. అంటే మనం ఇంకా బానిసగానే ఉంటాం. అధికారంలో ఉన్నవాడు అని మన బాస్ లాగా, ప్రజలే ప్రభువులు, మీరే బలవంతులు. ఇక్కడ ప్రజాస్వామ్యంలో మీరే బలవంతులు. మీ హక్కు ఇది. మన రక్తంతో రాసిచ్చిన అధికారమే మనకి ఉరితాడై కూర్చుందని శేషేంద్ర గారు చెప్పినట్టుగా, మన రక్తంతో రాసిచ్చాం వాళ్ళ అధికారానికి. మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం నచ్చకపోతే ఇలా రోడ్ల మీదకి వచ్చి నిరసన చెప్పాల్సిన అవసరం కూడా ఉంది మనకి. ముఖ్యంగా నిరుద్యోగులకు చెప్తున్నాను. ఈ రోజున మెగా డిఎస్సి నిరుద్యోగులకి నేను మీ పక్షాన నిలబడతాను. మేము 2024లో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే. జనసేన తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వమే. ఎందుకంటే నేను నా నేల కోసం, మన నేల కోసం నేను ఎన్ని పోరాటాలకైనా, ఎన్ని త్యాగాలకైనా సిద్ధం. జగన్ లాగా డబ్బు పేరుకుపోయి అధికార మదంతో వైసీపీ నాయకులు ఉన్నారు. వాళ్ళని ఎలా ఎదుర్కోవాలో కూడా నాకు బాగా తెలుసు. నేను ఎంత